హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. మనం నోములు వ్రతాలకి ఇలాగా తాంబూలం ఇస్తాం కదా. ఇప్పుడు కొత్తగా ఎలా ఇవ్వాలి అనేది చూద్దాము. ముందుగా మనం ఇవ్వాల్సిన బ్లౌజ్ పీస్ని చిన్న మడత వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని, మనం ఇవ్వాల్సిన గాజుల్ని సగం సగం చేసుకొని, ముందు సగం ఒకవైపు ఆ చివరి నుంచి అలా లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకుంటాము. మిగతా సగం ఇటువైపు నుంచి లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకుంటాము. మనం ఏదైతే తాంబూలం ఇద్దామనుకున్నామో అది ఆ మధ్యలోని ఈ వీడియోలో చూసినట్లుగా ముందు ఆకులు, పళ్ళు, వక్కలు, చిల్లర పైసలు, పువ్వు, పసుపు, కుంకుమ, ఇది వరలక్ష్మి వ్రతం నోముకి ఇస్తున్నాం కాబట్టి శనగలు, ఇవన్నీ కలిపి మధ్యలో పెట్టుకొని ఆ రెండు వైపులా గాజులతో ఎత్తినట్లయితే అలా హ్యాంగింగ్లా ఉంటుంది. దాన్ని మనం మంగళసూత్రాలకు గుచ్చుకునే పసుపు తాడుతో ఇలాగా ముడి కట్టేసాము అంటే చాలా కొత్తగా ఉంటుంది. తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి ప్లేట్స్. ఇందులో పెట్టించినట్లయితే చాలా బాగుంటుంది.